అందరికీ నమస్తే అండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీరందరూ సంతోషాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో అత్యానందంతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మీ సిస్టర్ కోరుకుంటుంది. చూడండి మేము ఈరోజు చికెన్ తయారు చేస్తున్నాం. బాగా వేడెక్కిందండి గిన్నె. ఆయిల్ వేస్తున్నాను. చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఇవాళ పండగ కదా. అలాగే నూనె వేడెక్కిందండి. దాంట్లో జీలకర్ర వేస్తున్నాను. నూనె మరి మంచి కాలితే కూడా మంచిది కాదండి. ఎక్కువ నూనె కాలితే కూడా చాలా చెడ్డ వేషం. చూడండి, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేస్తున్నాను తాలింపుకి. చూడండి ఫ్రెండ్స్, దూరగా అయింది తాలింపు. అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. తగినంత పసుపు, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లిగడ్డ మంచిగా వేగింది. కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకుందాం. చూడండి, చికెన్ వండుతున్నా. చికెన్ ఫ్రై ఈరోజు మాది. మూత పెట్టుకుందాం. చికెన్ మంచిగా మగ్గాలండి, బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ రెడీ అవుతుంది. దగ్గరకు అవుతుందండి. మరి డీప్ ఫ్రై వద్దనుకుంటున్నాను. చూడండి, నీళ్ళన్నీ పోతున్నాయి. కారం వేస్తున్నాను కొంచెం చికెన్లో. మరి డీప్ ఫ్రై నేను చేయనండి. ఫ్రై మంచిది కాదు. ఎక్కువ ఫ్రై చేస్తే చికెన్ ఉడికితే చాలండి, మంచిగా ఉడకాలి. ఆల్రెడీ ఉప్పు అల్లం వెల్లిగడ్డలు ఎక్కువ ఉందండి, అందుకే వేయలేదు. చికెన్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అన్ని రకాల మాంసం కంటే చికెన్ చాలా బెస్ట్ అండి. మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు వెల్లిపాయలు వేద్దాం. కారం వేసాం కదండి. అట్లాగే తగినంత ఉప్పు, అంటే ఆల్రెడీ అల్లం వెల్లిగడ్డ ఉప్పు ఉంటుందండి, అందుకే నేను తక్కువ వేసినాను ఉప్పు. ఎక్కువ తినాం మేము ఉప్పు. అట్లాగే ధనియా పౌడర్, చికెన్ మంచిగా దగ్గరకు అయిందండి. ఆయిల్ వెళ్తుంది కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువేనండి నేను. మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. తినటమే ఆలస్యం అన్నట్టు అయింది. చూడండి, వాటర్ కొంచెం కూడా లేదు. ఆయిల్ కూడా ఎక్కువ లేదండి. చూడండి, ఆయిల్ కూడా లేదు ఎక్కువ. అట్లాగే మనందరికి ఇష్టమైనటువంటి కొత్తిమీర వేసుకుందాం, కలుపుకుందాం. అయిందండి. మూత పెడుతున్నాను, దించేస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరందరూ ఓకే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈరోజు లేట్గా వండుకుంటున్నాను, డ్యూటీకి వెళ్ళేసరికి టైం అయింది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ.